డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. నిన్న రాత్రి నేను కారులో ఉండగా ఒక వీడియో చూశాను. ఫేస్బుక్లో వచ్చింది అది. జర్నలిస్ట్ లక్ష్మి గారని ఆవిడ ఒక న్యూస్ ఛానల్కి ఆ ఛానల్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేక ఆ ప్యానల్ కావాలనే ఛానల్ పేరు చెప్పడం లేదు. బట్ ఎనీవే ఈ పేరు కూడా చెప్పకపోతే మీకు అసలు ఆవిడ ఏమన్నదో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మెడికల్ మాఫియాని అటాక్ చేశారు. సో మెడికల్ మాఫియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత షుగరు ఉండడం కంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి అంటారు, ఎంత బీపీ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బీపీ అంటారు. ఈ రెండు గురించి మాట్లాడారు ఆవిడ. ఈ నంబర్లే డాక్టర్లు మార్చేయడం ద్వారా ఎక్కువ మంది రోగుల్ని క్రియేట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు దండుకోవడానికి ఈ మెడికల్ మాఫియా కుట్ర పన్నాగం పన్ని ఇంతకాలం డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఆవిడ ఒక అభాండాన్ని డాక్టర్ల మీద, మెడికల్ మాఫియా మొత్తం మీద ఆవిడ ప్రయోగించారు. ఈ మెడికల్ మాఫియా అనేది ఇంకొక ఆయన 2-3 ఏళ్ల క్రితము ఒక గురువు గారు ఈ డైట్ ద్వారా క్యాన్సర్లు, తర్వాత ఇట్లా అతి క్లిష్టమైనటువంటి మెడిసిన్ తీర్చలేనటువంటి వ్యాధుల్ని తగ్గించే గురువుగారు, డైట్ గురువుగారు వారు కనిపెట్టారు ఈ మాట. ఈవిడ అదే ప్రయోగించారు. సో ఏంటి అంటే డయాగ్నోసిస్, ఇప్పుడు మీరు హిమోగ్లోబిన్ ఇంతకంటే తక్కువ, లేకపోతే షుగర్ ఇంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ అంటాం, బీపీ ఇంతకంటే ఎక్కువ ఉంటే బీపీ అంటాం. ఎంత నంబరు అనేది మెడిసిన్లో కొన్ని వందల సంవత్సరాలుగా నడుస్తోంది. దానికి అది కూడా ఫిక్స్డ్ కాకపోయినా కంటిన్యూస్గా దాని రీసెర్చ్ జరిగి కొన్ని లక్షల మంది మీద ఈ నెంబర్ కంటే తక్కువ ఉన్నట్లయితే బీపీ, ఇప్పుడు 140 దాటితే బీపీ అంటాం. ఈవిడ 130కి తక్కువ ఉంటే ఏమంటారు, అని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు. సో ఎంతకంటే బీపీ తక్కువ ఉంటే కాంప్లికేషన్లు వస్తున్నాయి బీపీ వల్ల అనేటటువంటిది అది వాళ్ళు లక్షల మంది పేషెంట్లో రీసెర్చ్ చేసి ఈ లెవెల్ కంటే బీపీ దాటినట్లయితే బీపీ సంబంధిత కాంప్లికేషన్లు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ధారణకు వచ్చారు 140 అనేటటువంటిది. షుగర్ డయాగ్నోసిస్ కూడా అంతే. ఇప్పుడు షుగర్ ఉంది అని డయాగ్నోస్ చేయాలి అంటే మొదటిసారి 126 షుగర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ ఉంది ఎలా చెప్తారు వాళ్ళు? కొన్ని లక్షల మంది పేషెంట్ల మీద స్టడీ చేసి ఏ షుగర్తో వాళ్ళ కాంప్లికేషన్లు వస్తున్నాయి అనేది స్టడీ చేసి, సో ఈ షుగర్ కంటే ఎక్కువ ఉన్నట్టు కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది థ్రెషోల్డ్, అంటే ఈ గడప దాటకుండా దీనికంటే లోపల ఉన్నట్లయితే కాంప్లికేషన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ షుగర్ వాల్యూ అనేది ఇంతలో మెయింటైన్ చేసుకుంటే మనకి సేఫ్ అనేటటువంటిది సైంటిస్టులు బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అని 1925 నుంచి ఈ రీసెర్చ్ జరుగుతూ ఉంది, 100 ఏళ్ల క్రితం నుంచి అన్నమాట. సో ఇక డాక్టర్లు డబ్బు కోసం, బిజినెస్ కోసము, జనాల్ని చంపడం కోసం ఇట్లాంటి షుగర్ వాల్యూలే మార్చేస్తున్నారు, బీపీ వాల్యూ మార్చేస్తున్నారని ఆవిడ ఒక అభాండాన్ని డాక్టర్ల మీదకి వేశారు. ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్, ఈ సోషల్ మీడియా యుగంలో నాకు ఎక్కువ లైక్స్ రావడానికి, నా ఫాలోవర్సు ఒక 100 కామెంట్లు పెట్టడానికి ఎంత నీచానికైనా దిగజారొచ్చు. ఇది ఈ నీచాతి నీచం, అధమాతి అధమం అని, ఎంతకంటే నోబడి కెన్ లోవర్ దెన్ దిస్. డాక్టర్లు ఎవరిని పట్టించుకోరు, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఇంకొలతో మనకెందుకు అనే రకం చాలామంది. ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రతిసారి వస్తూనే ఉంటారు కదా, ఎవరి గోళ్ళ వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు లేని మాట్లాడరు చాలామంది. ఇంకా ఇంతకంటే అధమం లేదు కదా, అందుకు నేను మాట్లాడుతున్నాను బేసికలీ. ఒకవేళ ఇప్పుడు ఆవిడకి ఒక డెలివరీ వచ్చిందనుకోండి, సో ఒక పల్లెటూరుకి వెళ్ళి ఎక్కడో డెలివరీ అవుతారా, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, మరి ఇట్లాగే మాఫియా దగ్గరికి వెళ్లకుండా ఏదో మందులు మూలికలు ఇలాంటివి వేసుకుంటారా, మరి కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెడతారా? పక్షవాతం వచ్చింది ఎవరికో వాళ్ళకి, అప్పుడు ఏం చేస్తారు మీరు? కార్పొరేట్ హాస్పిటల్కే కదా వెళ్ళేది. ఎందుకు? టాలెంట్ అక్కడ ఉంది. ఇండియాలో ది బెస్ట్ మెడికల్ టాలెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నది. మీరు ఆల్టర్నేటివ్ చూపించినట్లయితే ఆ టాలెంట్ ఎయిమ్స్ లాంటి వాటిలోకి వస్తారు. అలాంటి చోట్ల గుర్తింపు లేదు కాబట్టి వీళ్ళు బయట ఉన్నారు. అది ఫస్ట్ పాయింట్. ఒక ఆయుర్వేదం డాక్టరు లివర్ డాక్ అనే ఆయనతోటి ఒక డిబేట్ చేశారు ఆన్లైన్. అది యూట్యూబ్ వీడియోలో ఉంది. లివర్ డాక్ ఆయుర్వేదం డాక్టర్తో డిబేట్. ఆవిడ చాలాసేపు పాపం పోరాడి ఆయనతోటి చివరికి అంటుంది,
ఎమర్జెన్సీలు వస్తే మాత్రం అలోపతి మందే మంచిది అంటుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలోపతి మెడిసినే మంచిది అయినప్పుడు మరి ఎమర్జెన్సీ కానప్పుడు మీరు వాళ్ళ బాధ్యత తీసుకోనప్పుడు మీరు ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? ఎమర్జెన్సీ వస్తే వాడి దగ్గరికి పో, ఎమర్జెన్సీ కాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటే మాత్రం నా మందులు వేసుకో అంటాం. అది పేషెంట్ బాధ్యత పూర్తిగా తీసుకున్నట్టు కాదు కదా. ఇప్పుడు ఈ వీడియో కింద ఒక 500 నన్ను తిడుతూ కామెంట్లు వస్తాయి నాకు తెలుసు, తెలిసినా నేను చెప్తున్నా. ఎందుకంటే కంటిన్యూస్గా డాక్టర్ని తిట్టడమే వృత్తిగా ప్రవృత్తిగా ఒక హాబీగా పెట్టుకున్నటువంటి 100 మంది ఉన్నారు. మీకు ఒక డాక్టర్తో చెడు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు, కానీ డాక్టర్లు అందరినీ తిట్టడం అనేది సబబు కాదు. ఎందుకు నేను చెప్పాను కదా, సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి డాక్టర్లే కదా మిమ్మల్ని కాపాడేది. ఒక డాక్టర్ కాదు ఇప్పుడు ఒక బ్రాంచ్ అంతా చెడు అనడం అనేది అమాయకత్వం బేసికలీ. అసలు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ మాఫియా గురించి కాదు, జర్నలిస్ట్ మాఫియా గురించి, న్యూస్ మాఫియా గురించి. ఆలోచనల్ని మార్చేది పొద్దున్నే న్యూస్ పేపర్ కదా. ఆ న్యూస్ పేపర్ ఏది రాస్తే మీరు అది నమ్ముతారు. వీడియోల్లో నా వీడియోలు కావచ్చు, నాకు ఇప్పుడు ఇలాంటి వీడియోస్ కావచ్చు, ఆ వీడియోస్ ఏది చెప్తే మీరు నమ్ముతున్నారు బేసికలీ. సో మీ ఆలోచన సరళి విధానాన్ని గత 100 ఏళ్ళుగా మీ పొలిటికల్, స్పిరిచువల్, అలాగే అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, మీ మతపరమైనటువంటి ఆలోచనలు, అలాగే మీ రాజకీయ ఆలోచనల్ని మార్చేటటువంటివి న్యూస్ పేపర్లు, న్యూసే కదా. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది, అవి కూడా ఉన్నాయి. సో అసలు మాఫియా గురించి మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? అసలు మాఫియా అనేది న్యూస్ మాఫియా, అసలు మాఫియా అనేది జర్నలిస్ట్ మాఫియా. పూర్తిగా మీ యొక్క ఆలోచన సరళిని క్యాప్చర్ చేసేటటువంటిది కదా. అందుకే కదా పెద్ద పెద్ద న్యూస్ పేపర్ బ్యారన్స్, టీవీ ఛానల్ ఓనర్స్ వాళ్ళందరూ పొలిటికల్ పార్టీస్కి లింక్డ్ అయి ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు లింక్డ్ అయి ఉంటున్నారు? పొలిటికల్ పార్టీస్ వీళ్ళు కావాలి కాబట్టి. సో అసలు మాఫియా మెడికల్ మాఫియా కాదు, అసలు మాఫియా న్యూస్ మాఫియా. సో దాన్ని తెలుసుకోండి ప్రజలారా అని చెప్పడానికి ఈ వీడియో నేను చేయవలసి వస్తుందండి. బీపీ ట్యాబ్లెట్లకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సో బీపీ ఎంతమంది పాపులేషన్ ఉంటుంది చెప్పండి. సో అందరూ కూడా బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. బీపీలో కనీసం 4-5 రకాల ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు ఎంతకాలం వాడాలి? జీవితాంతం వాడాలి. జీవితాంతం ఏదన్నా ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండడం అనేది సహజం. సో ఒకవేళ అలాంటివి ఉన్నట్లయితే మనం దీని గురించి ఎడ్యుకేట్ అయినట్లయితే, మనం బీపీ ట్యాబ్లెట్ల వల్ల వచ్చే దుష్పరిణామాలు తెలుసుకోగలిగితే మనం త్వరగా కాపాడుకుంటాం. ట్యాబ్లెట్లు ఆపేమని నేను చెప్పట్లేదు. సో ఈ వీడియో విని బీపీ ట్యాబ్లెట్లు ఇకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ట్యాబ్లెట్లు ఆపేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు, మీరు అర్థం కూడా చేసుకోవద్దు. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు కొన్ని గమనిస్తూ ఉండాలి. ఏమి గమనిస్తూ ఉండాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. కామన్గా వాడే బీపీ ట్యాబ్లెట్లు 4 రకాలు. ఒకటి బీటా బ్లాకర్స్ అంటారు. ఇవి పాత తరంవి. ఎటెన్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఇప్పుడు కాకపోయినా ఒక 10 ఏళ్ల క్రితం దాకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ సప్లైల్లో ఇది ఎటెన్ అనేటువంటి ఉండేది. సో చాలామంది ఈ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు. ఎటెనలాల్ అనేటటువంటి మందుకి షార్ట్ ఫామ్ ఎటెన్. సో అలాగే ఇచ్చేవాళ్ళు. సో ఇది పాత మందు. ఇప్పటికీ అక్కడక్కడ వాడుతున్నారు. చాలా శాతం ఇది ఆపేయడం జరిగింది, ఎందుకంటే గవర్నమెంట్ సప్లైలు కూడా మార్చేశారు కాబట్టి. ఎనివే, ఎటెన్ అనేటటువంటి ట్యాబ్లెట్. దాని తర్వాత ఇది ఒక క్లాస్ ఆఫ్ మందులు. బీటా బ్లాకర్స్ అనే ఒక క్లాస్ ఆఫ్ మందులు. ఎటెన్ తర్వాత ఇదే మందు కొంచెం డెవలప్ చేసి ఇచ్చారు. అదేంటిది? మెటోప్రలాల్ అనేటటువంటి ట్యాబ్లెట్. ఈ మెటోప్రలాల్ మెట్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది మీకు. అంటే ఇవి మీ మందు మీద చూసే పేర్లు కావు. మీ పైన ఇప్పుడు మీరు మందు స్ట్రిప్ తీసుకుంటే పైన ఒక పేరు ఉంటుంది, కింద చిన్న అక్షరాలతో ఈ మందు పేరు రాసి ఉంటుంది, అది ఎంత మోతాదని కూడా రాసి ఉంటుంది. రెండవది మెటోప్రలాల్. దాని తర్వాత బిసోప్రలాల్, నెబివలాల్, ఇట్లా లాల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ లాల్ అనేటటువంటి కూడా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి బీపీ ట్యాబ్లెట్ల కింద విరివిగా ఇవ్వబడుతున్నాయి. నిజానికి ఇవి బీపీని తగ్గించవు, బీపీ ట్యాబ్లెట్లతో కంబైన్ చేస్తారు. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాన్సెప్ట్స్ మారాయి. ఇది గుండె యొక్క చలనాన్ని తగ్గిస్తుంది, బీపీ కాదు, గుండె చలనాన్ని తగ్గిస్తుంది. గుండె ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఆందోళన వల్ల, యాంగ్జైటీ వల్ల ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది, దానివల్ల బీపీ పెరుగుతోంది, ఆందోళన వల్ల పెరుగుతోంది అన్నప్పుడు ఈ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎటెనలాల్, మెటోప్రలాల్, నెబివలాల్, బిసోప్రలాల్ ఇట్లాంటివన్నీ కూడా లాల్స్. ఇవన్నీ కూడా రోజుకు ఒకసారి ఇస్తారు. ప్రధానంగా బీపీ ట్యాబ్లెట్ కాదు, బీపీ ట్యాబ్లెట్కి ఎడిషనల్గా ఇస్తారు.
ఇవి హార్ట్ రేట్ తగ్గిస్తాయి కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీ హార్ట్ రేటు ఒక డోస్ కొంచెం ఎక్కువైనట్లయితే నార్మల్గా 60 నుంచి 70 మధ్యలో ఉంటే నార్మల్. ఇది మరీ తగ్గిపోయి 50-40 దాకా వచ్చేసేసే అవకాశం ఉంటుంది. సో ఈ లాల్ మందులు వేసుకుంటూ ఉన్నప్పుడు మెటోప్రలాల్, ఎటెనలాల్, బిసోప్రలాల్ ఇట్లాంటి మందులు వేసుకుంటున్నప్పుడు మీ గుండె పల్స్ రేట్ 60 కంటే తగ్గితే ఈ మందు తగ్గించుకోవాలి. సో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో మీ హార్ట్ రేట్ పల్స్ రేట్, నాడి ఎంత ఉన్నది అని చూసుకోవడం అనేది ముఖ్యము. ఇది ఈ క్లాస్ ఆఫ్ మందులన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఇకపోతే సెకండ్ క్లాస్ ఆఫ్ మందులు ఏంటంటే దాని కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు. ఇవి డెపిన్స్ అంటారు. ఆమ్లోడెపిన్, నిఫిడెపిన్. ఇవి నిఫిడెపిన్ అనేది కొంత పాత తరంది, ఆమ్లోడెపిన్ అనేది కొత్త తరం మందు. ఆమ్లోడెపిన్ అనేటటువంటిది గవర్నమెంట్ సప్లైలో కూడా ఇస్తున్నారు. స్టామ్లో లేకపోతే ఆమ్లాంగ్ అనేటటువంటిది రకరకాల ఆమ్లాంగ్ అంటే ఆమ్లో డెపిన్స్ అంటారు వీటిని, నిఫిడెపిన్ అంటున్నారు చూసారు అట్లా. ఇవన్నీ కూడా వేరే తరహా మందులు. ఇవి నిజంగా బీపీకి పనిచేస్తాయి. సో ఈ తరహా మందులు రోజుకు ఒకసారి వేసుకోవాలి. నిఫిడెపిన్ మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం 2 సార్లు ఇస్తారు. మిగతా వాళ్ళకి నిఫిడెపిన్ అంత విరిగా ఇవ్వట్లేదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో నిఫిడెపిన్ పనిచేస్తుందని స్టడీస్ ఉన్నాయి కాబట్టి. సో నిఫిడెపిన్, ఆమ్లోడెపిన్, ఇవి ఆమ్లోడెపిన్ రోజుకు ఒకసారి ఇచ్చేది. వీటితో కాళ్ళ వాపులు రావచ్చు. మీరు బీపీ ట్యాబ్లెట్ వాడుతూ మీకు కాళ్ళ వాపులు వచ్చినట్లయితే ఇది ఆమ్లోడెపిన్ 5 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ కామన్గా ఇస్తే ఇది జరుగుతూ ఉంటుంది. సో కాళ్ళ వాపులు వచ్చినట్లయితే ఇది బీపీ ట్యాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. బీపీ ట్యాబ్లెట్ మార్చినట్లయితే ఇది తగ్గిపోతుంది. ఆమ్లోడెపిన్ మార్చి ఇదే క్లాస్ మందుల్లో సెల్నిడిపిన్ లేకపోతే ఎఫ్నోడెపిన్ అని కొత్త మందులు వచ్చాయి. ఆ మందులు షిఫ్ట్ అయితే చాలా వరకు ఆమ్లోడెపిన్ నుంచి వచ్చినటువంటి కాళ్ళ వాపు తగ్గిపోతుంది. సో ఇది ఈ క్లాస్ ఆఫ్ మందులకి కాళ్ళ వాపులు తెప్పించడం అనేది కామన్ సైడ్ ఎఫెక్ట్. మొదటి క్లాస్కి హార్ట్ రేట్ తగ్గిపోతే హార్ట్ రేట్ తగ్గించేది ఒకసారి ఎక్కువ పనిచేస్తుంది దానికి. దీనికి మాత్రం బీపీ తగ్గించడానికి ఇచ్చినటువంటి దీనివల్ల కాళ్ళ వాపులు మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కిడ్నీ మీద పనిచేసే మందులు 3వ క్లాస్ ఆఫ్ మందులు. ఇవి ప్రధానంగా బీపీ జనరేట్ చేసేటటువంటి అవయవము కిడ్నీ, మూత్రపిండాల నుంచి వచ్చిన పదార్థాల వల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది. సో బీపీకి ప్రధాన సీట్ ఆఫ్ బీపీ ఏంటంటే గుండె కాదు, కిడ్నీ మీద పనిచేసే మందులు ఒక 4-5 మందులు ఉన్నాయి. ఇవి కూడా పాతరం మందులు. ఎనలాప్రిల్, ఎనామ్ అనేటటువంటి ఉండేది, రామిప్రిల్ అనేటివి, ఇవి కూడా పాతరం మందు. తర్వాత టెల్మిసర్టాన్, ఆల్మిసర్టాన్, సర్టాన్స్ అంటారు, లోసార్టాన్, ఇట్లాంటి కొత్త మందులు వచ్చాయి. ఇవన్నీ కూడా కిడ్నీ మీద పనిచేసే మందులు. కిడ్నీ మీద పనిచేస్తే ఏమవుతుంది, కిడ్నీ సీట్ ఆఫ్ బీపీ కాబట్టి ఇవి దాని మీద యాక్ట్ చేస్తాయి, బీపీని తగ్గిస్తాయి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇది పనిచేస్తుంది, కానీ ఒక్కొక్కసారి కిడ్నీ ప్రాబ్లంని పెంచే అవకాశం ఉన్నది. సో ఇవి వాడుతున్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం వస్తుందా అని పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఆపేయమని చెప్పట్లేదు, దీనివల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ మందులు ఆపేయండి అనేటటువంటిది నేను చెప్పేదానికి సారాంశం కాదు. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ కిడ్నీ ప్రాబ్లం పెరుగుతోందా అనేటటువంటి రక్త పరీక్ష, సీరం క్రియాటినిన్ అనేటటువంటిది కనీసం ప్రతి 2-3 నెలలకి చూసుకుంటూ అది పెరిగితే దీన్ని తగ్గించుకోవడం, ఆపడం చేయొచ్చు. కానీ దానికి కిడ్నీ ప్రాబ్లం తగ్గడానికి కూడా పనిచేస్తాయి. ఇది ఆపమని చెప్పడం కాదు, దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో లోసార్టాన్, టెల్మిసర్టాన్ ఇట్లాంటి మందులు వాడేవాళ్ళు, ఆల్మిసర్టాన్ అయినా సరే ఇలాంటి మందులు వాడేవాళ్ళు కనీసం 2 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్ష, రక్త పరీక్ష, సీరం క్రియాటినిన్ అనేటటువంటిది పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇది 3వ తరహా మందు. ఇకపోతే ఇవి ప్రధానంగా ఈ 3 క్లాసుల మందులే చాలామందికి నడుస్తూ ఉంటాయి. కొంతమందికి ఎవరికైతే ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించినటువంటి కొంచెం వయసు ఎక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో 60 దాటిన మగవాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి పెరిగి మూత్ర ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళకి మూత్ర ప్రాబ్లము తగ్గడానికి, మూత్రం సాఫీగా పోవడానికి, అట్లాగే బీపీకి కూడా పనిచేయడానికి కామన్గా ఒక మందు వచ్చింది. దాన్ని ప్రజోప్రసిన్ అంటారు. సో ఇదే మందు ఉంటుంది, ప్రాజోసిన్ అంటే మినీ ప్రెసెక్సల్ అని 2 మందులు ఉంటాయి. ఇవి మూత్రం ప్రాబ్లం ఉండి బీపీ కూడా ఉన్నట్లయితే రెండింటికి కలిపి ఒకే మందుతో సాల్వ్ అవుతుంది. సో ఇవి కామన్గా కొన్ని రేర్ ఉన్నాయి. రేర్ గురించి మనం మాట్లాడవసరం లేదు.
కామన్గా 95% మంది బీపీ పేషెంట్లకి ఈ మందుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో హార్ట్ రేట్ తగ్గుతోందా, కాళ్ళ వాపులు ఉంటున్నాయా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నది పెరుగుతోందా, లేకపోతే జనరల్గా మినిపరస్ అయితే ఈ యూరినరీ బ్లాడర్ దీనికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మిగతావి చూసుకోండి. ఈ బీపీ మందులన్నిటికీ కూడా ఇంకొక కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏమిటి? బీపీకి మందు ఇస్తున్నావు, బీపీ మందు డోస్ ఎక్కువైతే బీపీ తగ్గిపోవచ్చు. సో ఇవన్నీ స్పెసిఫిక్గా నేను చెప్పినవి క్లాస్ వైజ్, ఒక్కొక్క రకమైన మందుకి దాని రకానికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అన్నిటికీ కామన్ ఏంటి? బీపీ మందు ఎక్కువైంది అనుకోండి, బీపీ తగ్గుతుంది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటున్నట్లయితే మీరు సంవత్సరాల తరబడి వాడాలి కాబట్టి మీరు ఈ మందుల యొక్క ఎఫెక్ట్ చూసుకుంటూ అప్పుడప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా కనీసం 2 నెలలకు ఒకసారి చూసుకుంటూ ఉండడం అనేది ఎంతో అవసరం. మీ డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా వీటి గురించి తెలుసుకుంటూ వీటిని మానిటర్ చేసుకుంటూ ఉన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. బీపీ ట్యాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి? టిఫిన్ తిని వేసుకోవాలా, లేవంగానే వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవచ్చా, రాత్రి కూడా వేసుకోవాలంటే రాత్రి ఎప్పుడు వేసుకోవాలి? ఇట్లాంటి అంశాల గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా బీపీ అనేది తిండికి ఎలాంటి సంబంధం లేదు. తిండి తింటే పెరిగేది షుగరు, తిన్నా తినకపోయినా పెరిగేది బీపీ. అది ఎందుకు పెరుగుతుంది? మన శరీరానికి సంబంధించినటువంటి క్లాక్, బాడీ క్లాక్. అంటే పొద్దున్నే మీరు అలారం పెట్టుకోకపోయినా ఒక టైం మీకు మెలకువ వస్తుంది కదా, ఆ మెలకువ తెచ్చేది శరీరంలో ఆల్రెడీ ఉండినటువంటి తెలివి, దాని బాడీ క్లాక్ అంటారు. అంటే ఎప్పుడు మీకు నిద్ర రావాలి, నిద్ర కావాలంటే నిద్ర రాదు, నిద్ర ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది అది. సో ఎప్పుడు నిద్ర రావాలి, ఎప్పుడు మీరు నిద్ర లేవాలి, మీ గుండె ఎంత కొట్టుకోవాలి, మీ ఊపిరి ఎంత తీసుకోవాలి, అన్నం ఎలా అరగాలి, ఏ స్పీడ్లో అరగాలి, ఇలాంటివన్నీ కూడా శరీరం తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. దానికి ఒక నియమం అంటూ ఉంది. ఈ శరీర నియమాన్ని అనుసరించి పొద్దున్నే మీకు బీపీ పెంచుతుంది. అది ఎందుకు? రాత్రి రెస్ట్లో ఉన్నప్పుడు బీపీ తక్కువ ఉంటుంది, తక్కువ పెట్టింది శరీరంకి ఉన్నటువంటి తెలివి, నేచర్, ప్రకృతి శరీరానికి ఇచ్చినటువంటి తెలివి ప్రకారము అది నిద్రపోతున్న బీపీ తగ్గిస్తుంది. పొద్దున్న లేవాల్సిన టైంకి బీపీ పెరుగుతుంది. ఇది నార్మల్గా జరిగేటటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. కొంతమందికి బీపీ పెరిగేది అవసరమైన దానికంటే చాలా ఎక్కువ పెరుగుతుంది. 130, 140కి వెళ్ళాల్సిందో 120, 170కి వెళ్తుంది. అది అధిక బీపీ ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నది. సో ఇది శరీరానికి ఉన్నటువంటి క్లాక్ కదా. అప్పుడు ఎప్పుడైతే శరీరం బీపీ పెంచుతోందో పొద్దున్న 4కి 5కి, అప్పుడు కనుక మీరు ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే ఎక్కువగా పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. లేదా పొద్దున్న 5కి బీపీ పెంచేస్తుంది శరీరము, నేను టిఫిన్ తిన్న తర్వాత వేసుకుంటా అంటాడు. ఒక ఆయన 8కి తింటాడు, ఒక ఆయన 9కి తింటాడు, ఒక ఆయన 10కి తింటాడు, 11కి టిఫిన్ తినేవాళ్ళు నాకు ఈ మధ్య ఇందాకే వచ్చారు. సో మరి 5కి బీపీ పెరిగింది, మీరు ట్యాబ్లెట్ ఏమో 11కి వేసుకుంటున్నారు అనుకోండి, ఈ 5 నుంచి 11 దాకా మీ శరీరము అధిక బీపీకి అది ఎక్స్పోజ్ అవుతుంది. సో పొద్దున్న నిద్ర లేవంగానే బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం అవసరము. పొద్దున్న లేవాలని పొద్దున్న 5కో 4కో నేను ఒంటేలకు లేస్తానండి, మూత్రం పోవడానికి లేస్తాను, అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని పడుకోండి. సో ఎంత త్వరగా మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోగలిగితే మీ శరీరానికి అంత ఎఫెక్టివ్గా మీరు సహాయపడగలరు. ఇది కామన్ అంశం. మరి అన్ని ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్లు పొద్దున్నే లేవగానే నేను వేసేసుకోవాలా? ఒక 2 రకాల మందులు మాత్రము పొద్దున్న కాదు, అవి రాత్రి వేసుకోవాలి. ఇది తీసేస్తే అవి పొద్దున్న వేసుకుంటే ప్రమాదం కాదు, రాత్రి వేసుకుంటే మంచిది. శరీరానికి ఈ శరీరంలో ఉన్నటువంటి తెలివితేటలు ఉన్నాయి చూసారా, ఇన్నేట్ ఇంటెలిజెన్స్, దాన్ని శరీరం క్లాక్ మీరు అనుగుణంగా వాడినట్లు అవుతుంది. అవేంటి? రామిప్రిల్ లేదా టెల్మిసర్టాన్, ఆల్మిసర్టాన్. సో ఈ 2 మందులు మాత్రం రాత్రిపూట వేసుకుంటే మంచిది. టెల్మిసర్టాన్, ఆల్మిసర్టాన్, ఇవి రాత్రి. ఇవి తప్ప మిగతావన్నీ కూడా ఎంత త్వరగా మీరు వేసుకోగలిగితే పొద్దున్న మీకు అంత మంచిది. బీపీ అంత ఎఫెక్టివ్గా తగ్గుతుంది. పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత వేసుకోవడం, పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఇట్లాంటివి పెట్టుకోకండి. అది మీరు దేంతో పెట్టుకోవాలి అంటే మీ నిద్ర లేవడంతోటే చేయాల్సినటువంటి పనుల్లో ఫస్ట్ది బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం. టెల్మిసర్టాన్, ఆల్మిసర్టాన్ అయితే రాత్రి మీరు పడుకునే ముందు వేసుకోవచ్చు. సో అది కూడా తిండితో సంబంధం లేదు. రాత్రి పడుకునే ముందు టెల్మిసర్టాన్ కానీ ఆల్మిసర్టాన్ ట్యాబ్లెట్లు వేసుకున్నట్లయితే అవి 24 hours పనిచేస్తాయి. దాని క్లాక్ అలా పనిచేస్తుంది అన్నమాట. సో ఇది బీపీ ట్యాబ్లెట్లు అవి ఎప్పుడు వేసుకోవాలి అన్నటువంటి అంశం మీద మీకు ఉన్నటువంటి అనుమానాలన్నీ ఈ వీడియోతో అవి పటాపంచలు అవుతాయనేది నా విశ్వాసం, నమ్మకం అండి. నమస్కారం.